క్వశ్చన్ ఏంటి సార్? ఒక సహజ సంఖ్యని ఇంకో సహజ సంఖ్యతోటి భాగాహారించినప్పుడు శేషము 0 కనుక వచ్చిందనుకోండి, హారాన్ని నేను కారణాంకం అన్నాను, లవాన్ని నేను గుణిజము అని అన్నాను. లవాన్ని నేను గుణిజము అని అన్నాను. ఏదైతే పాయింట్ నేను 2 అంతకంటే ఎక్కువసార్లు చెప్తున్నానో ఆ పాయింట్ని మీరు నోట్స్లో రాసుకోండి సార్. అది మీకు ఉపయోగపడే పాయింట్. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6ని 2 తోటి భాగాహారిస్తున్నాను. 2 మూళ్ళ 6. 6 అనేది ఖచ్చితంగా 2 తోటి భాగాహారింపబడుతుంది, అంటే శేషము 0. ఏదైతే లవంలో ఉన్నది 2 తోటి భాగాహారింపబడుతుంది. భాగాహారింపబడము అంటే ఏంటి సార్? అసలు రైట్ ఏది మిగలకపోవడము. 2 మూళ్ళ 6, 2 మూళ్ళ 6 ఏది మిగలకపోవడం అనే దాన్ని శేషము 0 అన్నాము. సో దాన్ని